ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంత్రేశమోర్జందుహానా ధేనుర్వాగస్మానుపసుష్టదైతు అయం ముహూర్తః శుభముహూర్తోऽస్తు యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః, దుం దుర్గాయై నమః, ద్రాం దత్తాత్రేయాయ నమః. ముందుగా పంచాంగం. ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమం ఈ ఛానల్లో ప్రసారం అవుతుంది. తప్పకుండా అనేక ధర్మ సందేహాలకు ప్రాయశ్చిత్తాలు ఇందులో తెలియపరుస్తాను. ఈరోజు పంచాంగాన్ని తెలుసుకుందాం. క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం. తిథి దశమి, రాత్రి 1:30 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం, మధ్యాహ్నం 12:30 వరకు. వర్జము అంటే అశుభకాలం, రాత్రి 11 నుంచి 12:30 వరకు. వారం మంగళవారం, వార దుర్ముహూర్తం ఉదయం 8:30 నుంచి 9:30 వరకు. 10వ తారీఖు డిసెంబర్ నెల 2024. ఈరోజు రాహుకాలం చాలా పవర్ఫుల్. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. యమగండము ఉదయం 9 నుంచి 10:30 వరకు. యమగండము అన్న సమయంలో ముఖ్యమైన పనులకు ప్రయాణం ప్రారంభించకూడదు. రాహుకాలంలో శుభకార్యాలు చేయకూడదు. ఈరోజు దశమి పూర్తిగా ఉంది. మంగళవారం దశమి. కొన్ని తిథులు, కొన్ని నక్షత్రాలు అనేక వాస్తు దోషాలను తీసేస్తాయి. ఈరోజు అదృష్టం ఐశ్వర్యంలో మీకు తప్పకుండా చెప్తాను. ఇంట్లో ఎటువంటి వాస్తు దోషమున్నా తొలగిపోతుంది. ఇది వాల్టి పంచాంగం. జై గురు దత్తాత్రేయ. ముహూర్త బలం. దీపారాధన యోగము, ముహూర్త యోగం అంటారు దీన్ని. ముహూర్త బలం సెకండ్ సెగ్మెంటు, ముహూర్త బలం. అయితే ఇక్కడ దీపారాధన, ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉంటాం. కానీ మీకు ఈ ఛానల్లో భక్తి అనుగ్రహం అనే ఈ కార్యక్రమంలో నేను మీకు అందించే పరిహారం ఏంటంటే, దీపారాధన మామూలుగా మీరు చేసేది కాకుండా ప్రత్యేక ముహూర్త యోగాన్ని అనుసరించి ఒక దీపం వెలిగించడం ఉంటుంది. ఈ ప్రత్యేక దీపారాధన ఒకటని కాదు, అనేక దోషాలను తీసేస్తుంది. సరే, ఇవాళ ముహూర్తాన్ని బట్టి ఇవాళ దీపారాధన మంగళవారం ఉదయం 9 నుంచి, అంటే యమగండ సమయంలో, యమగండం 9 నుంచి 10:30 కదా. ఈ 9 నుంచి 10:30 మధ్యలో వెలిగిస్తే చాలా మంచిది. సెకండ్ ఆప్షన్ 9 నుంచి మధ్యాహ్నం 12 లోపు. ఈ దీపారాధన ఎలా చేయాలంటే, నువ్వుల నూనె వేసి నల్ల ఒత్తి వేయండి. నల్ల ఒత్తి అంటే ఒక నల్లటి క్లాత్ తీసుకొని కొత్తది కట్ చేసుకొని ఒత్తిలాగా చేసుకొని వేయండి. నల్ల ఒత్తి వేసి నువ్వుల నూనె వేసి మీ ఇంట్లోనే, చాలామంది ఏంటంటే నువ్వుల నూనెతో ఇంట్లో దీపం వెలిగించవచ్చా? ఇవాళ ఈ సమయంలో వెలిగించవచ్చు. మీ ఇంట్లో నల్ల ఒత్తి వేసి నువ్వుల నూనె వేసి దీపం, రాహుకాలం కాదండి, యమగండము అంటే 9 నుంచి 10:30 మధ్యలో వెలిగిస్తే మీ పిల్లలకు లేదా మీ భర్తకు లేదా మీకు ఎవరికో ఇంట్లో కింద పడడం, అంటే బండి మించి కింద పడడం, దెబ్బలు తాకడం, చిన్న యాక్సిడెంట్స్ అవ్వడం, పెద్దవి అవ్వటం, ఇవన్నీ కూడా మనకు కొన్ని గండాల ద్వారా ఏర్పడతాయి. అవి ఆ గండాలు, దోషాలు ఈ దీపారాధన ఈరోజు, ఎందుకంటే ఇది శని నక్షత్రం. మీరు వెలిగించే సమయంలో శని నక్షత్రం ఉంటుంది. మధ్యాహ్నం 12:06 వరకు ఉంది ఆ నక్షత్రం. అందుకే నేను అన్నాను 9 నుంచి 12 మధ్యలో. అసలు నేను ఏది చెప్పినా ఒక ముహూర్తాన్ని బట్టే చెప్తాను. ఏదో నా సొంత కవిత్వాన్ని నేను అక్కడ ప్రకటించను, గుర్తుపెట్టుకోండి. 9 నుంచి 12 మధ్యలో శని నక్షత్రంలో నువ్వుల నూనెతో నల్ల ఒత్తితో దీపం ఎంత పవర్ఫుల్ అంటే, అందులో యమగండ కాలం అంటారు దాన్ని.
చాలా పవర్ఫుల్ అండి. నేను మీకు గతంలో జరిగిన యాక్సిడెంట్లు అవ్వచ్చు, రాబోయే రోజుల్లో జరిగేవవచ్చు, ఏవి ఉండవు. ఇంకా గతంలో జరిగినాయి, అయిపోయింది. కానీ రాబోయే రోజుల్లో పిల్లలకు, మీకు, మీ భర్తకు, ఎవరికి ఏ గండాలు లేకుండా ఈ దీపారాధన కాపాడుతుంది. తప్పకుండా ఈ దీపారాధన చేయండి. ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమము మీకు నేను అందిస్తాను, వాక్కు రూపేణ మీకు అందుతుంది. మీరు ఇంట్లో చేసుకునే పరిహారాలు, చాలా చిన్న చిన్న దాన ధర్మాలు అన్నీ కూడా ఇందులో చెప్తూ ఉంటాను. అనేక దోషాలు తొలగిపోతాయి. సంపూర్ణ యోగాలు మీకు కలగడానికి, వాస్తు దోషాలు పోవడానికి, ధనయోగం కలగడానికి, ఉద్యోగ యోగం కలగడానికి, ఇలా అనేక యోగాలకు పరిహారాలు అందిస్తాను. తప్పకుండా ఈ ఛానల్ వీక్షించి నేను చెప్పిన పరిహారము ఆచరించే ప్రయత్నం చేయండి. దత్తార్పణమస్తు. రాశి ఫలితం మనం ప్రతిరోజు కూడా భక్తి అనుగ్రహం అనే కార్యక్రమంలో ఈ ఛానల్ ద్వారా రాశి ఫలితాన్ని తెలుసుకుంటున్నాము. ఈరోజు కన్యా రాశి వారు, అలాగే ఉత్తరా నక్షత్రం, హస్తా నక్షత్రం, చిత్తా నక్షత్రం, ఉత్తర, హస్త, చిత్త, ఈ 3 నక్షత్రాల వాళ్ళు కన్యా రాశి వాళ్ళు. ఈ 3 నక్షత్రాల వాళ్ళు కన్యా రాశి వాళ్ళు ఒక దానం చేసుకోవాలి. ఏ దానాన్ని ఆచరించాలి, ఏ దానం చేసుకోవాలి అంటే, ముందు ఈ దానము చేస్తే కలిగే ఫలితాలు కూడా నేను చెప్తాను. కన్యా రాశి వారికి ఉత్తరా నక్షత్రం వాళ్ళకు, అంటే ఉత్తరా ఫల్గుని, హస్తా నక్షత్రం వాళ్ళు, చిత్తా నక్షత్రం వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు ఈ దానం చేసుకుంటే వీళ్లకు ఈ డిసెంబర్ నెలలో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా కన్యా రాశి వారికి ఉత్తరా నక్షత్రం, హస్తా నక్షత్రం, చిత్తా నక్షత్రం వాళ్లకు కొన్ని గ్రహదోషాల వల్ల మనశ్శాంతి ఉండదు. అది డబ్బు పోగొట్టుకోవడం అవ్వచ్చు, విలువైన వస్తువులు పోగొట్టుకోవడం అవ్వచ్చు, ఉద్యోగం పోవడం అవ్వచ్చు, లేదా వర్క్ ప్రెజర్ అవ్వచ్చు, లేదంటే ఇంట్లో గొడవలు, మనశ్శాంతి లేకపోవడం, పిల్లలతో మనశ్శాంతి లేకపోవడం, భార్యతో లేదా భర్తతో మనశ్శాంతి లేకపోవడం, ఏదో ఒక సమస్య ద్వారా మనశ్శాంతిని కోల్పోతారు వీళ్ళు. గ్రహస్థితి అలా ఉంది మరి. కావున ఈ దానం ఆచరించండి. దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో అర్చకుడికి వస్త్రము, పసుపు రంగు వస్త్రము, తగిన దక్షిణ 1 కేజీ బియ్యం, పసుపు రంగు వస్త్రము, తగిన దక్షిణ 1 కేజీ బియ్యం దానం చేయండి. మనశ్శాంతి ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, మీరు డిసెంబర్ 20 లోపు మీరు ఈ దానం చేసి చూడండి. డిసెంబర్ నెల, జనవరి నెల మీకు చాలా మనశ్శాంతి, ప్రశాంతత లభిస్తుంది. జయ గురు దత్తాత్రేయ. అదృష్టం, ఐశ్వర్యం. జయ గురు దత్త. అందరికీ దత్త ఆశీస్సులుండుగాక. ప్రతిరోజు ఈ ఛానల్లో ధనయోగం కోసం చిన్న రెమెడీస్ చెప్తున్నాను. అంటే మీ ఇంట్లో మీరు చేసుకొని సర్వప్రాయశ్చిత్తాన్ని పొంది ధనయోగం పొందడానికి చేస్తున్నాను నేను. చాలామంది మాకు రిజల్ట్ ఉంటుంది, ఒక్కరోజు మన కార్యక్రమం మిస్ అయినా కూడా ప్రతిరోజు అప్లోడ్ చేయండి అని ఎంతోమంది అడగడం జరుగుతుంది. చాలా సంతోషం. ఈ ధనయోగము అన్నది లక్ష్మీ కటాక్షంతో లభిస్తుందండి. మనకు డబ్బు రావటము లక్ష్మీ యోగంతోనే ముడిపడి ఉంటుంది. అయితే కలియుగంలో డబ్బు రావాలి అంటే లక్ష్మీ యోగం కలగాలి కదా. మరి ఆ లక్ష్మీ యోగం కలగడానికి ఋషులు, మహర్షులు మనకు అనేక పరిహారాలు అందించారు. ఇందులో ఇవాళ సాయంకాలం ఉత్తరాభాద్ర నక్షత్రం వెళ్ళిపోయి రేవతి నక్షత్రంలో ఈ పరిహారం చేస్తే వ్యాపారస్తులకు, ఎందుకంటే నక్షత్రాధిపతి బుధుడు, వ్యాపార నక్షత్రం రేవతి నక్షత్రం, ఈ రేవతి నక్షత్రంలో సాయంకాల వేళలో మీ ఇంట్లో ఈ పరిహారం చేస్తే వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. ఏమండి, మేము వ్యాపారం చేయట్లేదు, మరి మేము చేయొచ్చా అంటే వాస్తవానికైతే ధనయోగం కోసం కదమ్మా, ఎవరైనా చేయొచ్చు. వ్యాపారం చేసే వాళ్ళకు ఇంకా బాగుంటుంది. ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి, మానకండి
అని చెప్తున్నాను. అయితే ఈ రేవతి నక్షత్రంలో అంటే సాయంత్రం 5 తర్వాత ఈ పరిహారం చేయాలి. ఏ పరిహారాన్ని ఆచరించాలి? ఏం చేయాలి అంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి రూపం అంటే మనకు వెంకటేశ్వర స్వామితో కలిసి ఉన్న ఎలా ఉన్న అమ్మవారి యొక్క పటము ఉంటుంది, అమ్మవారి రూపము లేదా అమ్మవారి విగ్రహము, అమ్మవారి పటము ఉంటుంది కదా, ఆ అమ్మవారికి పసుపుతో పూజ చేయాలి. ఎలా చేసుకోవాలి అంటే మామూలుగా పటానికి కానీ విగ్రహానికి కానీ పసుపు వేస్తూ పూజ చేయాలి 5 తర్వాత. ఇంట్లో ఎవరైనా చేయొచ్చా అండి? ఎవరైనా చేయొచ్చు. ఇంట్లో కుటుంబంలో యజమాని కానీ యజమానురాలు కానీ పిల్లలు కానీ లేదంటే వాళ్ళ పెద్దలు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ తల్లి తండ్రి అత్త మామ ఎవరైనా లక్ష్మీదేవికి పసుపుతో ఇవాళ పూజ చేస్తే విశేష ధనప్రాప్తి. ఎలా చేయాలంటే లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ 5 గంటల తర్వాత పసుపుతో పూజ చేయాలి. ఓం ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః. మనము ఎలాగైతే కుంకుమార్చన చేస్తామో, కుంకుమార్చన చేస్తుంటే కుంకుమ ఎలా వేస్తామో అలా పసుపు వేయాలి. పసుపుతో పూజ చేశాక ఆ పసుపు అంతా తీసుకొని ఈరోజు సాయంత్రం అంటే 5 తర్వాత పూజ అయిపోయాక గడపకు రాయాలి. గడపకు రాస్తే గృహలక్ష్మి యోగం కలుగుతుందమ్మా. అంటే ధనము మనకు లక్ష్మీదేవి అదృష్ట యోగాన్ని ధనయోగాన్ని ఎలా ఇస్తుంది అంటే అమ్మవారు ప్రీతి చెందినప్పుడు. ఇవాళ మీరు ఈ పరిహారం చేస్తే సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీ చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశౌపాశమభీతి ముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం. అమ్మవారికి అత్యంత ఆనందం అంటే అమ్మవారు అత్యంత ప్రీతి చెంది ఆ యజమానికి ధనయోగాన్ని ప్రసాదింపజేస్తుంది. కావున మీరు పసుపుతో పూజ చేయాలి. దీపాలు పెట్టాలా, అగరబత్తి పెట్టాలా, అవి ఏవి అక్కర్లేదు. తలస్నానం చేయాలా అక్కర్లేదు. కాళ్ళు కడుక్కొని నెత్తిన నీళ్లు జల్లుకొని పసుపుతో పూజ చేయాలి. ఆ చేసిన పసుపంతా శుభ్రంగా తీసుకొని గడపకు రాయాలి, అంతే. తర్వాత కొంతమందికి ఒక సందేహం ఏంటంటే మేము భోజనం చేశాక ఈ పూజ చేయొచ్చా? ఏమీ కాదు. ఇది ఉపవాస దీక్షతో చేసే పూజ అయితే నేను చెప్తాను. భోజనం చేయొచ్చు, పలహారం చేయొచ్చు, మీ ఇష్టం. తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి. లక్ష్మీ కటాక్షము కలుగుతుంది. దత్తార్పణమస్తు. కార్యసిద్ధి. ప్రతిరోజు భక్తి అనుగ్రహం కార్యక్రమంలో ముహూర్తానుసారంగా అంటే మనకు ప్రతిరోజు కూడా మహర్షులు ఒక మంత్రాన్ని అన్వయించారు, మంత్రాన్ని ప్రసాదించారు. ముహూర్తాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి ఆ మంత్రము భక్తితో చదివితే అంటే ఆ జపం చేస్తే ఆ మంత్రం చదువుకుంటే 40 రోజులు క్రమం తప్పకుండా భక్తితో చేస్తే ఆ మంత్రం సిద్ధించి మనకు లేదా మన కుటుంబానికి మన పిల్లలకు ఉన్న కష్టాలు తొలగిపోతాయి. ఈరోజు మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఈ మంత్రము ఆడవారు మగవారు ఎవరైనా చేయొచ్చు. నెలసరి ఇబ్బంది వచ్చినప్పుడు తప్ప ఖచ్చితంగా ఎవరైనా చేయొచ్చు ఆ 4 రోజులు వదిలేసి. ఎందుకంటే ఇవి మూల మంత్రాలు కాదు, ఉపదేశ మంత్రాలు ఇవి. ఎవరైనా చేయొచ్చు. జాగ్రత్తగా మంత్రాన్ని రాసుకోండి. ఓం ద్రాం నమో భగవతే దుర్గాయై నమః. ఓం ద్రాం నమో భగవతే దుర్గాయై నమః. ఓం ద్రాం నమో భగవతే దుర్గాయై నమః. ఈ మంత్రం 8 సార్లు రాసి 108 మార్లు జపించండి. పిల్లలకు ఉద్యోగ ప్రాప్తి అంటే ఉద్యోగ యోగాన్ని పొందుతారు. అలాగే వాస్తు గురించి పరిహారము రేపు చెప్తాను. ఎందుకంటే ఈరోజు ముహూర్తం ఉంది, రేపు ఉంది. వాస్తు సంబంధితమైన పరిహారం రేపు అదృష్టం ఐశ్వర్యంలో తెలుసుకుందాం. సరే, ఈ మహామంత్రాన్ని
ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో జపిస్తే పిల్లలకు మంచి ఉద్యోగాలు లభిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలున్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.